సో ఓకే, జావా స్క్రిప్ట్ లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి అనమాట బ్యాక్ ఎండ్ కి. అంటే ఈ టాపిక్స్ వస్తే బ్యాక్ ఎండ్ ఇంకొద్దిగా మనం బాగా బిల్డ్ చేయొచ్చు, అండ్ బ్యాక్ ఎండ్ బిల్డ్ చేయడానికి ఇంకొద్దిగా ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ టాపిక్స్ ఏంటన్నది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా వన్ బై వన్. ఎందుకంటే ఇవన్నీ చూసి నేర్చుకుంటే మీకు బ్యాక్ ఎండ్ బిల్డ్ చేయడం ఇంకొద్ది ఈజీ అవుతుంది. ఓకే, సో అందువల్ల నేను ఇంకొద్ది డీటెయిల్ గా మళ్ళీ ఒక్కొక్క టాపిక్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, లాస్ట్ వరకు చూసి నేర్చుకోండి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తాం, npm init. ఓకే, npm init కొట్టి ఓకే కొట్టండి. ఇక్కడ అన్నీ ఓకే కొట్టండి. ఓకే, సో ఇక్కడ మనకు ప్యాకేజ్ డాట్ జేఎస్ అని వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మెయిన్లో ఏముంది, ఇండెక్స్ డాట్ జేఎస్ ఉందా, కాబట్టి సేమ్ అదే ఫైల్ ఇండెక్స్ డాట్ జేఎస్ ఫైల్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేశాక ఇప్పుడు మనం ఫస్ట్ అన్నిటికన్నా ముందు తెలుసుకోవాల్సినవి ఏంటి అంటే, ఫంక్షన్స్లో టూ టైప్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ ఫంక్షన్స్, రెండోది యారో ఫంక్షన్స్. ఓకే, సో జనరల్గా ఇప్పుడు నార్మల్ ఫంక్షన్ ఏంటంటే, ఫంక్షన్ సే హెల్లో అని ఇచ్చే. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ హెలో. ఓకే, సో ఇది నార్మల్ ఫంక్షన్, రైట్? సో ఏ ఫంక్షన్కైనా, నార్మల్ ఫంక్షన్కైనా ఏరో ఫంక్షన్స్కైనా సరే మనం ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి. ఇది ఫంక్షన్ ఇనిషియలైజ్ చేసేవి అనమాట. ఓకే, సో దీన్ని ఎలా కాల్ చేస్తామో ఎలా పెట్టి సేవ్ చేసి నోడ్ ఇండెక్స్ డాట్ జేఎస్. ఓకే, ఇక్కడ చూసారా హెల్లో అన్నది కన్సోల్ అయింది, అంటే మన కన్సోల్లోకి హెల్లో అన్నది ప్రింట్ అయింది. ఇప్పుడు అదే ప్లేస్లో మనం ఇంకొద్ది పారామీటర్స్ అవి పంపించాలనుకోండి. అంటే ఇప్పుడు ఓన్లీ హెలో కాకుండా మనం ఏ నేమ్ పంపిస్తే ఆ నేమ్కి హెలో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ అన్నది ఒక పారామీటర్. ఓకే, సో ఇక్కడ స్ట్రింగ్ కన్కాటినేషన్ చేద్దాం. స్ట్రింగ్ కన్కాటినేషన్ ఏంటి అంటే, ఇప్పుడు ఇది ఒక స్ట్రింగ్ కదా, ఇదిలా ఒక స్ట్రింగ్. ఈ నేమ్లోకి మనం ఇంకొక స్ట్రింగ్ పంపిస్తాం, అంటే పేరు ఎవరో ఒకరికి పంపిస్తాం కదా, కాబట్టి టూ స్ట్రింగ్స్ని మనం యాడ్ చేసినప్పుడు దాన్ని స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటాం. ఓకే, సో ఇక్కడ నేమ్ సపోజ్ నా నేమ్ పంపించాను అనుకోండి, జశ్వంత్ అనే. ఇప్పుడు సేవ్ చేసి మళ్ళీ రన్ చేస్తే ఇక్కడ చూసారా ఇందాక ఓన్లీ హెలో వచ్చింది, ఇప్పుడు హెలో జశ్వంత్ అని వస్తుంది. ఇప్పుడు ఈ జశ్వంత్ అన్న తీసి వేరే నేమ్ జష్ అని పెట్టాను అనుకోండి, సో మనకి ఇక్కడ ఈ జష్ అన్నది ఈ నేమ్లోకి వెళ్తుంది. ఈ నేమ్లో ఏది ఉందో అది ఈ స్ట్రింగ్కి యాడ్ అయ్యి టోటల్ యాడ్ అయిన స్ట్రింగ్ మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇది నార్మల్ ఫంక్షన్. ఇప్పుడు యారో ఫంక్షన్ అంటే ఏంటంటే, కాన్స్ట్ సే హెల్లో బదులు చూసుకోండి రెండు ఫంక్షన్స్ ఒకటే నేమ్ ఉండకూడదు, కాబట్టి ఇలా ఇచ్చి ఓకే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ గ్రీటింగ్స్. సో ఇది మనకి యారో ఫంక్షన్స్ అంటాం. ఓకేనా, సో యారో ఫంక్షన్స్కి నార్మల్ ఫంక్షన్స్కి తేడా ఏంటి అంటే, నార్మల్ ఫంక్షన్స్ని ఇనిషియలైజ్ చేసేవి ఇలా ఉంటుంది, బట్ యారో ఫంక్షన్స్కి వచ్చేసేపటికి మనం దానికి స్పెసిఫిక్గా పేరేమి ఇవ్వక్కర్లేదు. ఇక్కడ మనం ఇచ్చాం కానీ జనరల్గా పేరేమి ఇవ్వక్కర్లేదు, ఇది లాగ్ కూడా ఒక ఫంక్షన్ కింద కన్సిడర్ అవుతుంది. సో ఇప్పుడు ఫంక్షన్ ఇనిషియలైజ్ చేయడం అయిపోయింది, కాబట్టి కాల్ చేయండి. ఓకే, ఇప్పుడు కాల్ చేస్తే ఇక్కడ చూసారా గ్రీటింగ్స్ అని వచ్చిందా, ఇది మనం ఒక యారో ఫంక్షన్ని కాల్ చేసే విధానం. సో దీనికి కూడా సేమ్ ఇందాకట్లాగా నేమ్ అది పంపించుకోవచ్చు, సేమ్ మళ్ళీ ఇక్కడ స్ట్రింగ్ కన్కాటినేషన్ చేయొచ్చు. నేమ్ పంపించి జశ్వంత్ అని చేస్తే ఓకే, సో గ్రీటింగ్స్ జశ్వంత్ అని వచ్చిందా. సో ఇవి టూ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనమాట. ఓకే, సో ఇది ఎలా వాడాలి అన్నది మీరు గుర్తుంచుకోండి. జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్స్ అని ఉంటాయి. ఓకే, సో ఆబ్జెక్ట్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి నేమ్ ఉంది. ఓకే, సో నా నేమ్ ఏంటి, జశ్వంత్ కదా. నా ఏజ్ ఏంటి, 24. సో ఇలాగ ఒక పర్సన్కి నేమ్, ఏజ్, హైట్, వెయిట్ ఇలా బోల్డ్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఇవంతటిని తీసుకొచ్చి ఒక ఫ్లవర్ బ్రాకెట్స్లో పెట్టండి. సో ఇది అంతా కలిపి ఒక ఆబ్జెక్ట్. ఓకే ఫైన్. సేమ్ ఇలానే ఇంకొక పర్సన్ ఎవరైనా ఉంటారు, సపోజ్ ఆ పర్సన్ నేమ్ ఎక్స్ అనుకోండి. ఓకే, ఆ పర్సన్ తాలూకా ఏజ్ వై. ఇప్పుడు ఇంకొక పర్సన్ ఉంటాడు, వాడికి కూడా సేమ్ ఇలా నేమ్, ఏజ్. ఓకే, సో నేమ్ ఏదో ఒకటి ఉంటుంది, ఏజ్ ఏదో ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ నేము, ఈ ఏజ్, ఈ నేము, ఈ ఏజ్, ఈ నేము, ఈ ఏజ్ ఇవన్నీ అంటే కీస్ అన్నమాట. ఓకే, కీస్ అంటాం వాటిని. ఇవి ఆ కీస్ తాలూకా వాల్యూస్.
ఓకేనా. సో JSON ఒక జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ కీస్ అండ్ ఇట్స్ వాల్యూస్. ఓకే, కీ వాల్యూ. సో ఇక్కడ ఈ కీ నేమ్, ఇక్కడ ఈ వాల్యూ ఎక్స్. ఓకే, సో ఇక్కడ ఈ కీ ఏజ్, ఈ కీ వై. ఒక జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ తాలూకా స్ట్రక్చర్ ఇదనమాట. ఫ్లవర్ బ్రాకెట్ స్టార్టింగ్లో ఉంటుంది, దాని తర్వాత కీ వాల్యూ, మళ్ళీ కామా వస్తుంది, మళ్ళీ కీ, మళ్ళీ దాని వాల్యూ, మళ్ళీ కామా వస్తుంది. ఓకేనా. సో ఇది ఒక ఆబ్జెక్ట్ తాలూకా స్ట్రక్చర్. ఇప్పుడు దాన్నే సేమ్ మనం జావా స్క్రిప్ట్లో ఎలా ఇనిషియలైజ్ చేస్తామంటే, సపోజ్ లెట్ పర్సన్ 1 ఈక్వల్ టు, జనరల్గా ఒక పర్సన్కి నేమ్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది, ఓకే, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంటుంది. సో ఇవి కదా మనం అనుకున్నది. ఫర్ సపోజ్ ఇక్కడ నేమ్ జశ్వంత్, ఓకేనా, ఏజ్ 24, డేట్ ఆఫ్ బర్త్ 10/6/2001 వేసుకుందాం. సో ఇది పర్సన్ 1. ఇప్పుడు సేమ్ ఇలానే ఇంకొక పర్సన్ ఉన్నాడు, పర్సన్ 2. సో వాడికి కూడా సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి, నేమ్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో ఇక్కడ నేమ్ ఏదైనా ఎక్స్ అనుకుందాం, ఓకేనా. ఏజ్ A45 ఏదో అనుకుందాం, మన ఇష్టమే కదా, ఏదైనా అనుకోవచ్చు. ఇక్కడ 1975, దీనికి దీనికి ఎలా టాలీ అవుతుంది అనకంటే జస్ట్ ఏదో శాంపుల్ వాల్యూస్ ఇవి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇవి 2 ఆబ్జెక్ట్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి పర్సన్ 1 తాలూకు నేమ్ కావాలంటే మనం దాన్ని ఎలా యాక్సెస్ చేస్తామంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పర్సన్ 1, వాడి నేమ్ కదా కావాలి. ఇక్కడ చూసారా పర్సన్ 1 డాట్ అని కొట్టగానే లోపల ఏమేమి కీస్ అయితే ఉన్నాయో ఆ కీస్ అన్ని మనకి ఇక్కడ వస్తాయి. సో ఇక్కడ డాట్ నేమ్. ఇప్పుడు ఇది ఇలా సేవ్ చేసి ఇలా పేస్ట్ చేస్తే చూసారా జశ్వంత్ అని వచ్చింది. ఓకేనా. ఇప్పుడు పర్సన్ 2 నేమ్ కావాలి అంటే పర్సన్ 2 డాట్ నేమ్. ఇక్కడ చూసారా పర్సన్ 2ది నేమ్ ఏంటి, ఎక్స్ అని కదా పెట్టాం మనం. ఇప్పుడు సేమ్ అలానే పర్సన్ 2 డాట్ ఏజ్ అని కొడితే ఆ సెకండ్ పర్సన్ తాలూకా ఏజ్ ఇది వస్తుంది. సేవ్ చేస్తాము, సేవ్ చేసి రన్ చేస్తే ఇక్కడ చూసారా 45 వచ్చింది. ఇది మనం ఒక ఆబ్జెక్ట్ని ఇనిషియలైజ్ చేయడం, ఇనిషియలైజ్ చేసిన ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయడం. ఓకే, ఇప్పుడు సపోజ్ మనకి నేమ్ ఉంది, కాన్స్ట్ పర్సన్ నేమ్ ఉంది. ఓకే, పర్సన్ నేమ్ ఈక్వల్ టు పర్సన్ 1 డాట్ నేమ్ ఈక్వల్ టు ఉండదు పర్సన్ 1 డాట్ నేమ్. ఓకే, సేమ్ ఇలానే పర్సన్ ఏజ్ ఉంది, సో పర్సన్ 1 డాట్ ఏజ్. సేమ్ అలానే పర్సన్ డిఓబి ఉంది, పర్సన్ 1 డాట్ డిఓబి. సో ఇక్కడ మనకి ఇక్కడ 3 ప్రాపర్టీసే కాబట్టి మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ మూడింటిని ప్రింట్ చేసాం అనుకోండి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పర్సన్ నేమ్, పర్సన్ ఏజ్, పర్సన్ డేట్ ఆఫ్ బర్త్. ఓకేనా. ఇప్పుడు ఇలా సేవ్ చేసాం. ఇక్కడ చూసారా జశ్వంత్ 24/10/6/2001. ఓకే, సో ఈ 3 మనకి ఇలా వచ్చాయి. ఇప్పుడు ఇన్ జనరల్గా ఇది ఎగ్జాంపుల్ కాబట్టి మనకి ఇక్కడ 3 కీసే ఉన్నాయి. బట్ మనం ఒరిజినల్గా ప్రోడక్ట్ బిల్డ్ చేస్తున్నప్పుడు, ఏదైనా ఒక వెబ్సైట్కి మనం బ్యాక్ అండ్ బిల్డ్ చేస్తున్నప్పుడు కీస్ అనేవి చాలా ఉంటాయి. ఒక 10-15 ఉండొచ్చు, కొన్ని అయితే 100 కూడా ఉంటాయి. బట్ ఇప్పుడు ఆ 100కి 100 స్టేట్మెంట్స్ రాయక్కర్లేదు మనం. జస్ట్ మనం ఏం చేస్తామంటే కాన్స్ట్ ఏంటి, ఇక్కడ ఏమి ఇచ్చాము, నేమ్ ఏజ్ డిఓబి కదా, నేమ్ ఏజ్ డిఓబి ఇలా ఇచ్చి పర్సన్ 1. ఓకే, సో ఇప్పుడు ఇలా ఇచ్చాక ఇలాగా కామెంట్ చేసాను. కామెంట్ చేస్తే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నేమ్ ఏజ్ డిఓబి. ఓకే, ఇప్పుడు ఇది రన్ చేస్తే చూసారా జశ్వంత్ 24/10/6/2001 వచ్చింది. కావాలంటే మనం ఇక్కడ లైన్ నెంబర్ కూడా పెట్టుకోవచ్చు, లైన్ 35. ఓకే, సో లైన్ 25 ఈక్వల్ టు జశ్వంత్ 24/10/6/2001. ఓకే, సో ఇక్కడ చూసారా మనం పర్సన్ 1 డాట్ నేమ్ ఇలా మనం ఏం అసైన్ చేయలేదు. జస్ట్ మనం ఇక్కడ ఒక నేమ్ ఏజ్ డిఓబి అని ఇచ్చేసి డైరెక్ట్ పర్సన్ 1 అని ఇస్తాం. సో ఈ ప్రాసెస్ని మనం డీస్ట్రక్చరింగ్ అంటాం అనమాట. ఓకేనా. సో ఒక ఆబ్జెక్ట్ని మనం ఇలా కానీ యాక్సెస్ చేస్తే దీన్ని డీస్ట్రక్చరింగ్ మెథడ్ అంటాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి ఏంటి, జేసన్. మీరు జేసన్ అన్నమాట చాలా దగ్గర వినే ఉంటారు, ఒకవేళ వినకపోయినా సరే నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు జేసన్ ఏంటి అంటే
ఒక 2 ఎంటిటీస్ అనుకుందాం. ఎంటిటీస్ అంటే ఏదో ఒక సర్వర్ క్లయింట్, ఓకేనా, లేకపోతే సర్వర్ సర్వర్. సో సర్వర్ 1 సర్వర్ 2 అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ రెండు కమ్యూనికేట్ అవ్వాలన్నా లేకపోతే ఈ రెండు కమ్యూనికేట్ అవ్వాలన్నా ఏదైనా ఒక 2 ఎంటిటీస్, ఓకేనా, ఎంటిటీస్ అంటే చెప్పా కదా, సిస్టమో క్లయింట్ కానీ క్లయింట్ కానీ ఎలా అయినా సరే ఒక 2 ఎంటిటీస్ కమ్యూనికేట్ అవ్వాలి అంటే జేసన్ ఫార్మాట్లోనే కమ్యూనికేట్ అవుతాయి. ఓకేనా. సో ఈ జేసన్ ఫార్మాట్ అంటే ఏంటి? జేసన్ ఫార్మాట్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇది ఒక ఆబ్జెక్ట్ చెప్పా కదా, నేమ్, ఓకేనా, జశ్వంత్, ఏజ్ 24 వేసుకున్నాం. ఇప్పుడు ఇది ఒక జేసన్ ఆబ్జెక్ట్, ఓకేనా. ఇప్పుడు ఈ సర్వర్ నుంచి క్లయింట్కి ఇది వెళ్ళాలి, ఇలా ఆబ్జెక్ట్ వెళ్ళాలి అంటే యాజ్ ఇట్ ఈస్ ఇలా వెళ్ళిపోదు. దీన్ని మనం మళ్ళీ ఒక స్ట్రింగ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ కంప్లీట్ ఇలా ఉన్నది ఒక స్ట్రింగ్ అయిపోతుంది. ఇప్పుడు జశ్వంత్ అన్నది ఎలా ఒక స్ట్రింగ్, ఇప్పుడు ఈ టోటల్ ఆబ్జెక్ట్ అంతా కూడా ఒక స్ట్రింగ్ లా అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు సపోజ్ మీ దగ్గర బట్టలు ఉంటాయి, ఎవరిదైనా బట్టలు ఉంటాయి కదా. సో ఇప్పుడు ఒక 3-4 షర్ట్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకేనా, ఇదొక షర్ట్, ఇదొక షర్ట్, ఇదొక షర్ట్, ఇదొక షర్ట్. ఓకేనా. మీరు ఇప్పుడు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి తీసుకెళ్లాలంటే ఈ 4 షర్ట్లు వేరువేరుగా ఏం తీసుకెళ్లరు కదా, అంటే ఒక్కొక్కటి పట్టుకొని వెళ్ళరు. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ 4 షర్ట్లు కలిపి ఒకటే సూట్ కేసులో పెడతారు. అప్పుడు ఆ సూట్ కేస్ని మీరు ఈ ఊరు నుంచి ఈ ఊరికి తీసుకెళ్తారు. కరెక్టేనా? ఓకే. సో ఇప్పుడు ఇదేంటి, ఒక సూట్ కేస్. సేమ్ ఇక్కడ కూడా మనకి ఏంటి అంటే ఇది ఎప్పుడైతే మనం ఈ ఆబ్జెక్ట్ మొత్తాన్ని ఒక స్ట్రింగ్ లా చేసేస్తామో అదొక సూట్ కేస్ అయిపోతుంది. ఓకేనా. సో ఇదంతా ఒక షర్ట్, ఇదంతా ఒక షర్ట్ అనుకుందాం. సో ఇప్పుడు మనం ఒక సర్వర్ నుంచి ఒక క్లయింట్కి లేకపోతే ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్కి ఇలా మార్చుకోవాలి అన్నప్పుడు మనం ఎలా అయితే షర్ట్లన్నీ ఒక సూట్ కేసులో పెడుతున్నామో అలాగే ఈ ఆబ్జెక్ట్ అంతా కలిపి ఒక స్ట్రింగ్ లా మార్చాలి. ఓకే. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, సూట్ కేసులో ఇక్కడ ఇలా కన్వర్ట్ చేసి ఇలా తీసుకెళ్తారు. ఎప్పుడైతే మీరు డెస్టినేషన్కి రీచ్ అయిపోయారో అప్పుడు మళ్ళీ సేమ్ ఆ సూట్ కేస్ని షర్ట్స్గా మళ్ళీ కన్వర్ట్ చేసేస్తారు. ఓకేనా. అంటే ఆ సూట్ కేసులో ఉన్న షర్ట్స్ని మీరు బయట తీసేస్తారు కదా. ఎగ్జాంపుల్ అర్థమైందని అనుకుంటున్నాను. సో సేమ్ అదే విధంగా ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఉంది కదా, ఇది మనకు ఒక జేసన్ ఆబ్జెక్ట్. ఓకే, ఇలాగా లెట్ ఆబ్జెక్ట్ 1 ఈక్వల్ టు నేమ్, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు ఇది ప్రస్తుతానికి ఉన్నది ఆబ్జెక్ట్ ఫార్మాట్లో. ఓకే. ఎప్పుడైతే మనం ఒక సర్వర్ నుంచి ఇంకొక క్లయింట్కి పంపించాలన్నా లేకపోతే ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్కి పంపించాలన్నా మనం ఏం చెప్పామో దాన్ని ఒక స్ట్రింగ్ ఫార్మాట్లోకి మార్చాలన్నా. ఓకే. సో లెట్ stringify object equal to json dot stringify of object 1. ఓకే. కావాలంటే మీరు ఇక్కడ చూడండి console dot log of type of object 1. సేమ్ అదే ఇప్పుడు స్ట్రింగిఫైడ్ ఆబ్జెక్ట్ చూద్దాం ఏమొస్తుందో. ఇప్పుడు దీన్ని మీరు రన్ చేస్తే ఇక్కడ చూసారా, ఫస్ట్ది ఆబ్జెక్ట్, దాని తర్వాతది స్ట్రింగ్. ఇప్పుడు మనం ఈ స్ట్రింగిఫైడ్ ఆబ్జెక్ట్ని ఇంకొక సర్వర్ కానీ ఇంకొక క్లయింట్కి కానీ పంపించవచ్చు. ఓకేనా. డైరెక్ట్గా ఈ ఆబ్జెక్ట్ 1ని పంపించడానికి అవ్వదు. ఓకే. సో ఎప్పుడైతే ఒకసారి మనకి డేటా రిటర్న్ వచ్చేస్తుందో, అంటే ఎప్పుడైతే మనకి ఒక సర్వర్కి డేటా వచ్చేసినా లేకపోతే ఒక క్లయింట్కి డేటా వచ్చేసినా సరే ఈ స్ట్రింగిఫైడ్ వెర్షన్ని మనం మళ్ళీ జేసన్ ఆబ్జెక్ట్లో కన్వర్ట్ చేసేస్తాం. ఎలా చేస్తామో, లెట్ పార్స్ట్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు జేసన్ డాట్ పార్స్ ఆఫ్ స్ట్రింగిఫైడ్ ఆబ్జెక్ట్. ఓకే. ఇప్పుడు మళ్ళీ సేమ్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ టైప్ ఆఫ్ అంటే మనకి అది ఏ డేటా టైప్లో ఉందో చెప్తుంది. ఓకేనా. పాస్డ్ ఆబ్జెక్ట్ అని కొట్టి మనం ఇక్కడ ఓకే కొడితే ఇక్కడ చూసారా స్ట్రింగ్. మళ్ళీ ఎప్పుడైతే మనం జేసన్ డాట్ పార్స్ అని కొట్టామో అప్పుడు ఆ స్ట్రింగిఫైడ్ జేసన్ స్ట్రింగ్ ఉంది కదా అది మళ్ళీ ఆబ్జెక్ట్లోకి వచ్చేస్తుంది. అప్పటి నుంచి మనం మళ్ళీ సేమ్ మనం ఎందాకంతా ఎలా వాడుకున్నామో సేమ్ అలానే వాడుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ కావాలంటే మనం కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పాస్డ్ ఆబ్జెక్ట్ డాట్ నేమ్ ఇది కొడితే చూడండి
చూసారా నేమ్ వచ్చింది. ఓకే, బట్ సేమ్ ఇదే స్టేట్మెంట్ ఇలానా మనం ఇక్కడ వాడామనుకోండి, స్ట్రింగిఫైడ్ ఆబ్జెక్ట్ డాట్ అనే, ఇప్పుడు వస్తుందా? చూసారా అన్డిఫైన్డ్ వచ్చింది. ఎందుకు అన్డిఫైన్డ్ వచ్చింది? ఎందుకంటే స్ట్రింగ్లోని మనం ఈ డాట్ నోటేషన్స్ అవి వాడలేము. సో ఈ పాస్డ్ ఆబ్జెక్ట్ డాట్ నేమ్ ఇవన్నీ ఏంటంటే ఒక జేసన్ ఆబ్జెక్ట్ మీద మాత్రమే మనం వాడగలం, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ మీద. ఓకే, అందువల్ల అనమాట. ఇప్పుడు సేమ్ ఇంకొద్దిగా క్లియర్గా కావాలి అంటే, ఇప్పుడు ఇది ఉంది, మీకు ఒక మంచి ఏపీఐ చెప్తాను చూడండి. గూగుల్లోకి వెళ్ళి ఈ జోక్ ఏపీఐ అని కొట్టండి. ఓకే, జోక్ ఏపీఐ అని కొట్టి ఎంటర్ కొట్టాక మనకి ఇక్కడ ఫస్ట్లో వస్తుంది sv443.net అని, అది కొట్టండి. సో ఇది ఏంటంటే మనకు ఒక ర్యాండమ్ జోక్స్ పంపిస్తుంది. మనకు నవ్వు వస్తుందా రావట్లేదా అని తర్వాత కొన్ని మొత్తానికి ఇదైతే జోక్స్ పంపిస్తుంది. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు జోక్స్ ఎలాంటి ఫార్మాట్లో ఉండాలని. ఇప్పుడు ఇక్కడ సపోజ్ కస్టమర్ ప్రింట్ చేసి ప్రోగ్రామింగ్ ఇదంతా కొట్టామనుకోండి, మనకి ప్రోగ్రామింగ్ జోక్స్ వస్తాయి. ఓకే, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మనం బ్లాక్ లిస్ట్ ఫ్లాగ్స్, కొద్దిగా ఇలాంటి జోక్స్ మనకి వద్దు అన్నప్పుడు ఇవి మనం టిక్ చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు మనం ఇదంతా చేస్తాం కదా, చేసి సెండ్ రిక్వెస్ట్ కొడితే ఇక్కడ చూసారా ఇది ఒక జోక్. మనకి ఈ జోక్ అర్థం కాలేదు అనుకోండి, మళ్ళీ ఇంకొకసారి సెండ్ రిక్వెస్ట్ కొడతాం. అప్పుడు మళ్ళీ మనం రిక్వెస్ట్ పెట్టిన ప్రతిసారి కొత్త జోక్స్ వస్తూ ఉంటాయి మనకి. ఓకేనా? సో ద 6 stages ఆఫ్ డీబగింగ్ దట్ కాంట్ హ్యాపెన్, దట్ డజంట్ హ్యాపెన్ ఆన్ మై మెషిన్, దట్ షుడెంట్ హ్యాపెన్, ఇలా మొత్తానికి ఏదో ఒక జోక్ ఇస్తాడు. సో ఇప్పుడు మనం కావాలంటే దీన్ని ఇలా కాపీ చేయండి. కాపీ చేసి ఇది ఉంది కదా ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి సెండ్ కొడితే మనకి ఇక్కడ డేటా వస్తుంది. ఓకేనా? సో ఇది మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, ఈ ఫార్మాట్ని జేసన్ ఆబ్జెక్ట్ ఫార్మాట్ కదా చెప్పుకున్నాం మనం. జావా స్క్రిప్ట్లో దీన్నే కదా ఆబ్జెక్ట్ అంటాము. సో ఇది ఒక ఆబ్జెక్ట్ ఫార్మాట్లో ఉంది. మనకి ఆ సర్వర్ ఈ ఆబ్జెక్ట్ ఫార్మాట్లో మనకి డేటాను రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఆ జోక్ ఏపీఐ ఉంది కదా, ఓకేనా, ఇది మనం క్లయింట్. మనం ఇప్పుడు జోక్ ఏపీఐ ఉంది కదా, ఈ లింక్. సో ఈ లింక్ ఎవరిది? ఈడిది, ఈ జోక్ ఏపీఐ అన్నోడిది, SV443 అన్నోడిది. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వీడు సర్వర్ అవుతాడు. ఓకే, సో మనం వీడికి రిక్వెస్ట్ పంపిస్తున్నాం. అప్పుడు వీడు ఆ జోక్ని జేసన్ ఆబ్జెక్ట్ ఫార్మాట్లో పంపిస్తున్నాడు మనకి. ఓకేనా, ఆబ్జెక్ట్ ఫార్మాట్. సో ఇప్పుడు మనం ఈ థండర్ వాడి కాకుండా మన ప్రోగ్రామింగ్ వాడి రిక్వెస్ట్ చేయాలనుకుందాం. సో ఫంక్షన్, ఇక్కడ ఒక ఫంక్షన్ రాయండి, ఫంక్షన్ గెట్ జోక్. ఓకేనా, కొట్టి ఫెచ్ ఆ యూఆర్ఎల్ మనం కాపీ చేసాం కదా, అది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి మెథడ్ గెట్. సో ఈ మెథడ్ అంటే ఏంటి, ఇవన్నీ ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పా, జస్ట్ దీని ముందు వీడియో నోట్ చేసే వీడియోలో. సో అది వెళ్ళి చూడండి. ఓకే, మీకు ఇంకొద్ది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం లెట్ k ఈక్వల్ టు అని పెట్టి చేసాం అనుకోండి, console.log of k. ఇప్పుడు దీన్ని గెట్ జోక్ ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఫంక్షన్ కాల్ చేసి మనం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ రన్ చేసాం అనుకోండి, ఇక్కడ చూసారా ప్రామిస్ పెండింగ్ అని వచ్చింది, అంతేగాని మనకి డైరెక్ట్గా ఇది రాలేదు. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇంకొక టాపిక్ తెలుసుకోవాలి. ఓకేనా, ఆ టాపిక్స్ ఏంటి అంటే ప్రామిసెస్. సో ప్రామిసెస్ ఏంటి అంటే, ఇప్పుడు మనం వీడికి రిక్వెస్ట్ పంపించాం. ఓకేనా, ఈ పర్టికులర్ యూఆర్ఎల్కి, ఈ పర్టికులర్ యూఆర్ఎల్కి మనం రిక్వెస్ట్ పంపించాక క్లయింట్ అన్న కదా, క్లయింట్ ఇది ఒక సర్వర్ మెషిన్. ఇప్పుడు మనం రిక్వెస్ట్ పంపించాక మనకి డేటా రావాలి, రెస్పాన్స్ రావాలి మళ్ళీ ఈ సర్వర్ దగ్గర నుంచి. ఈ సర్వర్ నుంచి రెస్పాన్స్ వచ్చే లోపు మనం దీని తర్వాత లైన్ ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. ఓకేనా, console.log of లైన్ 56 చేశాక రిటర్న్ కొట్టాం. ఇప్పుడు సేమ్ ఇదే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది, ఫస్ట్ ప్రామిస్ అన్నది k, అది ప్రింట్ అయిపోయింది. దాని తర్వాత 56 రిటర్న్ అయిపోయింది. కానీ మనకి ఇంకా ఈ రెస్పాన్స్ వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదు అంటే మనం ఈ రిక్వెస్ట్ పంపించగానే ఎప్పుడైతే మన క్లయింట్ నుంచి సర్వర్కి రిక్వెస్ట్ వెళ్ళిందో వెంటనే ఈ లైన్ 56 అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. అంతేగాని మళ్ళీ ఈ ఇంత డేటా మనకు బ్యాక్ వచ్చే వరకు వెయిట్ చేయట్లేదు. ఓకేనా, సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే
ఈ ఫంక్షన్కి ముందు అయితే ఎసింక్ అని పెడతాం. ఓకే, ఎసింక్ అని పెట్టి ఈ ఫెచ్ ముందు అవైట్ అని పెడతాం. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం ఈ సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తున్నాం. ఓకేనా, కానీ మనం ఈ రెస్పాన్స్ వచ్చేవరకు ఆగట్లేదు కదా ముందు. ఇప్పుడు ఈ ఎసింక్ అవైట్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే, ఇక్కడ చూసారా, మనకి మళ్ళీ ఈ రెస్పాన్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తుంది, అంతేగాని డైరెక్ట్గా లైన్ 56 అన్నది ఎగ్జిక్యూట్ అయిపోవట్లేదు. ఇక్కడ చూడండి, కావాలంటే ఇదంతా అయిపోయాకే లైన్ 56 వస్తుంది తప్ప ముందు వచ్చినట్టు ఇలా ప్రామిస్ అని వచ్చి డైరెక్ట్గా లైన్ 56 అన్నది వచ్చేది. ఎందుకు రావట్లేదు అంటే, ఎప్పుడైతే ఎసింక్ అని పెట్టామో అప్పుడు ఏమవుతుంది, ఈ అవైట్ అనే కీవర్డ్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ అవైట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే, మనం పంపించిన రిక్వెస్ట్కి రెస్పాన్స్ వచ్చే వరకు వెయిట్ చేయమని చెప్పి మనం జావా స్క్రిప్ట్కి చెప్తున్నాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, మనకి మళ్ళీ డేటా రిటర్న్ వచ్చే వరకు ఆ ఎగ్జిక్యూషన్ అనేది దాని తర్వాత లైన్కి వెళ్ళిపోదు. సో ఇప్పుడు ఇక్కడ అవైట్ పెట్టగానే మనకి రెస్పాన్స్ వస్తుంది సర్వర్ నుంచి, ఆ రెస్పాన్స్ మనం ఇక్కడ ప్రింట్ చేసి అప్పుడు లైన్ 56కి వెళ్తున్నాం. ఓకేనా, సో ఇదంతా వచ్చింది. బట్ మనకి దీంట్లో ఒరిజినల్ డేటా ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ జోక్ది, ఇది ఉందా? లేదు. ఎందుకు లేదు అంటే, మనకి ఈ మెయిన్ కంటెంట్ అంతా జేసన్లో ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తాము, లెట్ డేటా ఈక్వల్ టు అవైట్, మళ్ళీ అవైట్ కే డాట్ జేసన్. ఓకేనా, ఇప్పుడు కే బదులు డేటా ప్రింట్ చేస్తే ఇక్కడ చూసారా, మనకు మళ్ళీ ఒక జోక్ వచ్చింది. ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ మనకి సర్వర్ నుంచి డేటా వస్తుంది, ఆ డేటాని మనం జేసన్లోకి కన్వర్ట్ చేయాలి. కానీ కన్వర్ట్ చేయడానికి కూడా కొద్దిగా టైం పడుతుంది, అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి కదా. కాబట్టి అవైట్ అనేది పెట్టాం. ఒకసారి ఫంక్షన్కి ముందు ఎసింక్ అని పెడితే ఆ ఫంక్షన్లో ఎన్నిసార్లు అయినా సరే ఆ అవైట్ కీవర్డ్ అన్నది వాడుకోవచ్చు. ఓకే, అది గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, వచ్చిన రెస్పాన్స్ని మళ్ళీ జేసన్లో కన్వర్ట్ చేయగా అప్పుడు ఇది వస్తుంది. ఇది వచ్చే వరకు వెయిట్ చేసి ఆ వచ్చిన దాన్ని ఈ డేటా అన్న దానికి అసైన్ చేసి అప్పుడు ప్రింట్ అయ్యి అప్పుడు లాస్ట్లో లైన్ 56 అన్నది ప్రింట్ అవుతుంది. సో దీన్నే మనం సింక్రోనస్ ఎగ్జిక్యూషన్ అంటాం. ఓకే, సింక్రోనస్ ఎగ్జిక్యూషన్. బై డిఫాల్ట్ నోడ్ అన్నది అసింక్రోనస్. అసింక్రోనస్ అంటే ఏంటి, సర్వర్కి రిక్వెస్ట్ వెళ్తుంది కానీ రెస్పాన్స్ వచ్చే లోపు ఇంకొక లైన్ అన్నది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకేనా, బట్ ఇప్పుడు మనం ఆ ఎగ్జిక్యూషన్ని సింక్రోనస్గా చేయడానికి ఈ అసింక్, అవైట్ ఈ 2 కీవర్డ్స్ వాడతాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ 2 కీవర్డ్స్ వాడడం వల్ల ఏమవుతుంది, సర్వర్కి రిక్వెస్ట్ వెళ్తుంది, అప్పుడు మళ్ళీ రెస్పాన్స్ వచ్చే వరకు ఈ ఎగ్జిక్యూషన్ అనేది దీని తర్వాత లైన్స్కి వెళ్దాం. ఎప్పుడైతే రెస్పాన్స్ వస్తుందో సర్వర్ నుంచి అప్పుడు మాత్రమే దీని తర్వాత లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా, సో ఇది గుర్తుంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి దీంట్లో బ్యాక్ ఎండ్ సర్వర్ బిల్డ్ చేయడంలో. కాబట్టి అసలు ఎక్కడ లైట్ తీసుకోదు ఈ టాపిక్ని. లేదు మాకు ఎసింక్ అవైట్ వాడాలని లేదు, ఇంకొక మెథడ్ ఏదని చెప్పన్నా అంటే, ఇక్కడ ఫస్ట్ ఎసింక్ అన్నది తీసేయండి, ఇది ఎలా తీసేయండి, తీసేసి ఇప్పుడు కే వస్తుంది కదా, కే డాట్ దెన్. సో ఇప్పుడు ఈ దెన్ లోపల మళ్ళీ ఇంకొక డేటా అనివ్వండి. సో ఇక్కడ ఏమవుతుందో నేను చెప్తాను, మీరు ఏం కంగారు పడక్కర్లేదు. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ లైన్ 56 డేటా. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ సేమ్ కావాలంటే మీరు ఇక్కడ ఇచ్చుకోండి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ లైన్ 58. ఓకే, సో ఇక్కడ మీరు ఇంకొకసారి చూస్తే దీనికి ఇంకొక డిఫరెంట్ అవుట్పుట్ వస్తుంది. ఏంటి, మనకి రెస్పాన్స్ వెళ్తుంది, రెస్పాన్స్ వెళ్ళిపోయాక డైరెక్ట్గా ఈ లైన్ 58 అన్నది ప్రింట్ అయిపోయింది. లైన్ 58 ప్రింట్ అయ్యాక అప్పుడు ఈ లైన్ 56 అన్నది ప్రింట్ అయింది. అది ఎందుకు అంటే సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తున్నాం. ఓకే, సో ఈ యూఆర్ఎల్ కాంటాక్ట్ చేస్తే రిక్వెస్ట్ పంపించడం అనమాట. సో రిక్వెస్ట్ వెళ్తుంది, వచ్చేలోపు ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది. కానీ అంత మాత్రాన మనం దీన్ని స్కిప్ చేసినట్టు కాదు. ఎప్పుడైతే మనకు సర్వర్ నుంచి రిక్వెస్ట్ వస్తుందో బ్యాక్కి, అప్పుడు ఈ లోపల ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, ఇదొక డిఫరెంట్ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్, అదొక డిఫరెంట్ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఇందాక ఏమైంది, రిక్వెస్ట్ వెళ్ళింది సర్వర్కి, రెస్పాన్స్ వచ్చేలోపు దాని తర్వాత లైన్స్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ అయినట్టు, కానీ మనకి ఆ మధ్యలో వదిలేసిన పార్ట్ అనేది మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఓకేనా, సో అదొక డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచ్. అవైట్ అసింక్ అవైట్ వాడకపోతే, ఇప్పుడు ఒకవేళ అసింక్ అవైట్ వాడితే అది వచ్చే వరకు ఇంక దాని తర్వాత లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. బట్ ఇక్కడ మనం ఈ డాట్ దెన్ ఇదంతా వాడినప్పుడు ఏమవుతుంది,
దీని తర్వాత లైన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, బట్ ఈ పార్ట్ అనేది స్కిప్ అవ్వలేదు. ఓకేనా? సో ఎప్పుడైతే మనకి రిక్వెస్ట్ బ్యాక్ వచ్చిందో ఆ సర్వర్ నుంచి, అప్పుడు మళ్ళీ ఈ లైన్ అన్నది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, సో మీకు అర్థం అవుతుందని అనుకున్నా, కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది, కొద్దిగా మళ్ళీ జాగ్రత్తగా వినండి, అప్పుడు అర్థం అవుతుంది. ఇప్పుడు మనకి ఇందాక వచ్చినట్టు సేమ్ ఇలానే వచ్చింది. దీన్ని జేసన్కి ఎలా మారుస్తాము అంటే రిటర్న్ డేటా పెట్టండి. ఓకే, మళ్ళీ డాట్ దెన్ ఆఫ్ డేటా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ డేటా. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ డేటా కాకుండా డేటా డాట్ జేసన్. ఇప్పుడు ఇది ఇలా పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే, మనకి ఇక్కడ మళ్ళీ జోక్ వచ్చిందా? సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ సర్వర్కి క్లయింట్ సర్వర్, సో సర్వర్కి రిక్వెస్ట్ వెళ్తుంది. వెళ్ళొచ్చాక అప్పుడు ఇది ఏమవుతుంది, ఈ ఫస్ట్ డాట్ దెన్ ఉంది కదా, ఇదిలా ఉంది కదా, సో దాంట్లోకి డేటా వెళ్తుంది. ఓకే, సో ఫస్ట్ దెన్. ఓకే, సో ఇప్పుడు దీని నుంచి మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, డేటా డాట్ జేసన్ అన్నది రిటర్న్ చేస్తున్నాం. సో ఆ రిటర్న్ చేసింది ఏమవుతుంది, ఇక్కడ చూసారా, రిటర్న్ డేటా డాట్ జేసన్. సో ఇప్పుడు ఈ సెకండ్ రిటర్న్ డాట్ జేసన్ది సెకండ్ దెన్కి వెళ్తుంది. ఓకే, సెకండ్ దెన్. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ కన్సోల్ చేస్తున్నాం, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ డేటా. ఓకే, సో ఇప్పుడు దీని నుంచి వచ్చిన ఫస్ట్ రిక్వెస్ట్ ఇక్కడ డేటా అనమాట. ఓకేనా? సో ఆ డేటాని మనం జేసన్లోకి కన్వర్ట్ చేసి దాన్ని మళ్ళీ ఈ సెకండ్ దెన్కి ఇస్తున్నాం. ఓకే, అప్పుడు దాన్ని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కడైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, దాన్ని క్యాచ్ చేయాలి కదా మనం, కాబట్టి డాట్ క్యాచ్ ఎర్రర్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎర్రర్. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడైనా సరే ఈ రెండు డాట్ దెన్స్లోని ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఏదైనా ఒక అన్ఐడెంటిఫైడ్ ఎర్రర్ ఏదైనా వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ ఎర్రర్ ఈ క్యాచ్ బ్లాక్లోకి వస్తుంది. ఓకే, డాట్ దెన్ డాట్ క్యాచ్ అంటాం. ఓకే, సో ఎప్పుడైతే రిక్వెస్ట్ సక్సెస్ అయిందో అది ఇక్కడికి వస్తుంది డాట్ దెన్లోకి. ఎప్పుడైతే రిక్వెస్ట్లో ఏదైనా ఎర్రర్ ఉన్నా, లేకపోతే ఈ ప్రాసెసింగ్లో ఏదైనా ఎర్రర్ ఉన్నా సరే, అది ఈ డాట్ క్యాచ్లోకి వస్తుంది. ఓకేనా? సో ఇది ఒక వే అనమాట ప్రామిసెస్ని హ్యాండిల్ చేయడానికి. లేదు మాకు అసింక్ అవైతే బాగుంది అంటే ఇంక ఇవన్నీ అక్కర్లేదు. ఓకే, డాట్ దెన్ డాట్ క్యాచ్ ఇవేం అక్కర్లేదు, జస్ట్ ఇదంతా ఇలా కామెంట్ చేసేయండి. ఇందాకట్లాగా ఫంక్షన్ ముందు అసింక్ అని పెట్టండి, అసింక్, దీనికి అవైట్ అని పెట్టండి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కే. సో ఇప్పుడు మనకి ఇందాకట్లాగానే ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇది ఒక టాపిక్, మీరు అది కంపల్సరీ గుర్తుంచుకోవాలి, ఈ అసింక్ అవైట్ ఇవన్నీ. ఎందుకంటే మనకి మోస్ట్ ఆఫ్ ది సర్వర్ కాల్స్ అన్ని ఈ అసింక్ అవైట్ కానీ లేకపోతే డాట్ దెన్ డాట్ క్యాచ్ కానీ వాడతాం. ఇది ఒక స్టాండర్డ్ ప్రాక్టీస్ మనం బిల్డ్ చేయడానికి. సో ఇవన్నమాట, ఇవి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్. ఇంకొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మనం వస్తున్న వీడియోస్లో ఇంకా చూద్దాము. సో కంటెంట్ నచ్చితే ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనం వచ్చే వీడియోలో కలుద్దాం.